కొందరు కారణజన్ములు. వారిలో ఒకరు హజప్ప. అతడు సామాన్యుడే. రోడ్డు పక్కన పళ్ళు అమ్ముకుని బతికే ఓ చిరు వ్యాపారి. పని చేస్తే కడుపు నిండుతుంది. చిన్నప్పుడు బీడీలు చుట్టి పెరిగాడు. పెద్దయ్యాక ఆ ఆదాయం చాలక రోజు మార్కెట్లో పళ్ళు కొనుక్కొని గంపలో నెత్తి మీద పెట్టుకుని మంగళూరులో అమ్మేవాడు. ప్రతిరోజు తన స్వగ్రామం నెవపాడు హరేకల నుండి మంగళూరు కర్ణాటక వెళ్ళొచ్చేవాడు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా అతడు ఒక విషయాన్ని గమనించాడు. తన ఊరు పిల్లలు ఊర్లో బడిలేక 3-4 కిలోమీటర్ల దూరంలో బడికి వెళ్ళి చదువుకుంటున్నారు. బస్సులు లేక అంత దూరం నడిచి వెళ్ళడం రోజూ చూస్తున్న హజప్పకు అది అస్సలు నచ్చలేదు. ఆ పిల్లలు తల్లిదండ్రులకు అలవాటైనా హజప్పలో మాత్రం బడి కోసం పిల్లలు ఎందుకు నడవాలి అని ప్రశ్నించుకున్నాడు. ఓ సంపన్నుడు స్పందిస్తే అనుకున్న 10 రోజుల్లో బడి కట్టేయగలడు. కానీ దినసరి వ్యాపారి అయిన హజప్ప ఏం చేయగలడు? ఎవరిని ఒప్పించగలడు? అయినా తన కళ మానలేదు. తన దారిన తాను పోలేదు. తన పని తాను చూసుకోలేదు. ఈ ఆలోచనలో ఉన్న అతనికి ఒకరోజు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఒక విదేశీ జంట అతడి వద్దకు వచ్చి డజన్ ఆరెంజ్ పళ్ళు అడిగింది. కన్నడ మాత్రమే వచ్చిన హజప్ప వారికి వాటి ధర చెప్పలేకపోయాడు. అసలే మథనంలో ఉన్న అతన్ని ఈ ఘటన ఇంకా తీవ్రమైన ఆలోచనలో పడేసింది. నేను చదువుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? అసలు మా ఊర్లో గవర్నమెంట్ బడి ఉంటే నేను కూడా చదువుకునేవాణ్ణి కదా అని అనుకున్నాడు. బడి ఊర్లో లేకపోవడం వల్ల కొందరు అసలు బడే మానేశారు. దీంతో ఆ రోజు నుండే తన ఊర్లో బడి కట్టాలని డిసైడ్ అయ్యాడు. మంగళూరు కలెక్టరేట్కు బడి కోసం అర్జీ పెట్టాడు. కానీ బడి మంజూరు అవ్వడం అంటే నిధులతో పని కాబట్టి అంత సులువు కాదు. అయినా అతడు ఆపలేదు. వారం అదే పని. అక్కడున్న కొందరు, ఎందుకయ్యా ఊరికే నీ ప్రయత్నం, నీ పని నువ్వు చూసుకోక బడి పెట్టాలంటే బిల్డింగ్ ఉండాలి కదా, ఇప్పుడు అది అయ్యే పనేనా అని కసిరేవారు. ఇది ఇంకో మలుపు. అతడు ఆ రోజు నుండి తన ఆదాయంలో కొంత బడి కోసం దాచేవాడు. అతడి భార్య నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నీకు వచ్చేదే 100-150, అందులో బడికి దాస్తావా, బుద్ధి లేకపోతే సరి అంటూ ఆమె తిట్టే తిట్లకు అతడు రోజు అలవాటు పడ్డాడే కానీ తన ఆలోచన మార్చుకోలేదు. అలా తీవ్రంగా ప్రయత్నించి కొన్ని సంవత్సరాల పాటు శ్రమించాక కాళ్ళరిగేలా తిరిగాక గవర్నమెంట్ బడి మంజూరైంది. కానీ దానికి బిల్డింగ్ లేదు. దీంతో తను దాచుకున్న డబ్బుకు తోడు విరాళాలు సేకరించి ఒక చిన్న గది కట్టించాడు. అది కొందరికి పిచ్చి అనిపిస్తే ఇంకొందరికి ఆశ్చర్యం అనిపించింది. ఈ విషయం తెలిసిన కన్నడ దినపత్రిక అతన్ని మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా ప్రకటించడంతో అభినందనలతో పాటు విరాళాలు వచ్చాయి. ప్రభుత్వం కూడా ₹1,00,000 విడుదల చేసింది. హజప్పలో ఉత్సాహం రెట్టించి ఆ డబ్బులతో హై స్కూల్ కూడా కట్టించేశాడు. అక్కడితో ఆపలేదు. మా ఊరికి కాలేజీ కూడా కావాల్సిందే అని పట్టుబట్టేశాడు హజప్ప. ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాడు. ఇది 1 మ్యాన్ షో. ఫలితం దక్కాలంటే అడ్డంకులు దాటాలి, తీవ్రంగా శ్రమించాలి. అది ఎంత కాలమైనా పట్టొచ్చు. 7 ఏళ్ల పాటు ఇంట్లో వారితో తిట్లు, ఊర్లో వాళ్లతో చివాట్లు తిన్న హజప్పపై అతడి ప్రయత్నం ఫలించక అవార్డుల వర్షం, రివార్డుల వరద కూర్చింది. విచిత్రం ఏంటంటే ఇంకా ఆయన పళ్ళు అమ్ముతూనే తన ఇంటిని పోషిస్తున్నాడు. పొట్టకూటి కోసం కాదు, అది తన వృత్తి. ఆ ఊరు మాత్రం సరస్వతీ క్షేత్రం అయ్యింది. ఆయన ఒక రియల్ హీరో. హజప్ప జీవితం సమాజాన్ని తీర్చిదిద్దాలన్న వారికే కాదు, తమ జీవితాలు మార్చుకోవాలన్న వారికి పనికొస్తాయి. థ్యాంక్ యూ. మీ పద్మజ.